నో 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 నో. హలో, ఐ విల్ టేక్ కేర్. ఎక్కడ, ఎప్పుడు చూశారు? yes ఎవరు మాట్లాడేది? okay హలో, I will take care. మిస్టర్ జే, బిల్ల దొరికాడు. Down. సారీ, ఇక్కడ వద్దు. ఏంటి కండిషన్? హీఈస్ ఫైన్. స్కానింగ్ రిపోర్ట్స్ ప్రకారం హీ హాస్ గాట్ మెమరీ లాస్. గతం అంతా మర్చిపోతారు. యూనో, ఇది చాలా ముఖ్యమైన కేసు. ఎప్పుడు నయమవుతుంది? అది చెప్పలేం. 2 వారాల్లో కావచ్చు, లేదా 1 వారంలో కావచ్చు, లేదా ఇప్పుడు 5 నిమిషాల్లో నయం కావచ్చు. డాక్టర్, ఎస్, క్యారీ. థ్యాంక్ యూ. బట్ బీ కేర్ఫుల్ విత్ మై పేషెంట్. నో ఇంట్రాగేషన్, నయమయ్యేంత వరకు. మిస్టర్ జే, మన విషయంలో బాగా జాగ్రత్తగా ఉండాలి. అవును. ఎక్స్క్యూజ్ మీ, హోల్డ్ ఇట్ ప్లీజ్, హోల్డ్ ఇట్. సార్, బిల్లాని పట్టుకున్నందుకు కంగ్రాట్స్. థ్యాంక్స్. కానీ మేము ముందుగా ప్రజలకే థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్లే మేము బిల్లని పట్టుకోగలిగాం. ఇప్పుడు బిల్లా పరిస్థితి ఎలా ఉంది? అతని తలకు బలమైన గాయం అయింది. అతని మెమరీ లాస్ అయిందని డాక్టర్ చెప్తున్నారు. ఎనివే, రేపు అతని హాస్పిటల్ నుంచి అది ఏ జైలు? పంజారా టైట్ సెక్యూరిటీతో ఆ జైలుకి ట్రాన్స్ఫర్ చేయబోతున్నాం. అతనికి నయమైన తర్వాతే మేము విచారణ చేయగలం. ఓకే, అంతవరకు కొంచెం ఓర్పుగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, బిల్లాని ఇప్పుడు వాళ్ళు ఏమీ చేయలేరు, కానీ బిల్లాని అక్కడ ఉండనివ్వకూడదు. నేను తీసుకొస్తాను. బిల్లాని నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వా? కేర్ఫుల్ గా ఉండండి. సార్. యా, ఓకే సార్. ఏంటి జీ, ఇంత సెక్యూరిటీ ఉన్నా పట్టపగల కిడ్నాప్ చేశారంటే ఏంటి అర్థం? చేసేశారు. అద్భుతంగా ప్లాన్ చేసి ఎత్తుకెళ్లారు. అలా మాట్లాడకండి మిస్టర్ జీ. మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిందే. నేను కాదు, మనం. మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్లకుండా ఇలా ప్లాన్ చేసి కిడ్నాప్ చేయడం కుదరదు. అనిల్ మీకు ఎన్నాళ్ళుగా తెలుసు? నేను ఇక్కడికి వచ్చి కేసు తీసుకున్న రోజు నుంచి తెలుసు.
కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ట్రస్ట్ మీ. ఏమిటి చూస్తున్నావు? ఇది నీ ప్లేసే. బాగా ఆలోచించు. ఏవి జ్ఞాపకం రాలేదా? నీ సీజే సాషా మొదటిసారి చూసినప్పుడు తన ధైర్యం నీకు బాగా నచ్చింది. గుర్తొచ్చిందా? ఓకే. వికీ, జేమ్స్, మార్క్, విజయ్, షానా. ఎక్స్క్యూజ్ మీ. హలో. బిలా, జగదీష్. థ్యాంక్ యూ. పర్వాలేదు. చెప్పండి. నా నీడ నా రూపు కానీ ఒక కలై నీలోన నన్ను కరిగిపోని చెరువలై కమతుల చలి తెరలు తులిగి కోమతుల మిని గురులు మలిగి ఊమతుల విరహాలు విడని వస్తూ పోతున్నా ఇంట్లో నీ వయసే వదిలేసే నువ్వు నీలో దాచిన పొగరంతా నాలోనే వంపేసే కిలి పెట్టు ఎదగిల కొట్టు కమిలెట్టు నన్ను వెలిపెట్టు నీది నాది చీకట్లోనే పయనం నిత్య సుఖమే కావాలంది పరువం స్వర్గలోకాల పదవి నా పుండులోనే అందుకో దేహం అంటూ లేకుంటే సౌఖ్యం ఇలాలో ఉంటుందా? అరే లోకం నిజమే కాకుంటే మనం ఉంటామా తెర మీద? నీరెవరో నీదే ఊరో నిజమేదో తెగు రుజువేదో తెలుసు చూచేదేది నిజం కాదు. కల్లా అంటే పట్టే మంచమురు కొరు కల్లా నిజము రెంటే మేల్కలైక అంటే మనిషి కదా. నా నీడ నా రూప కానీ ఒక కలై నీలోన నన్ను కరిగిపోని చెరువలై కమతుల చలి తెరలు తులిగి కోమతుల మిని గురులు మలిగి ఊమతుల విరహాలు విడని నో నెట్వర్క్. మేడం, డిఎస్పీ సార్, మీరిప్పుడు సారీ, బిల్లాగా ఎలా ఉన్నావు? సూపర్ సూపర్ సార్. అయితే ఆ బిర్లా గ్రూప్లో 2 డేంజర్ లైట్స్ ఉన్నారు.
ఒకటి సీజే నేను పిల్లాననుకుని నా మీద పడి చెవులో ఏదేదో వాగుతోంది. ఏ నిమిషంలో దొరికిపోతానని భయంగా ఉంది. ఇంకొకటి సాషా, తన విషయం మర్మంగానే మన ఉంది. విషయం చెప్పు. ఆల్ రైట్, ఆ గ్రూప్లో ఉన్న అందరికి సంబంధించిన విషయాలు నేను తెలుసుకున్నాను. అంతకన్నా ముఖ్యమైన విషయం, జగదీష్తో మాట్లాడాను. ఎప్పుడు కలిసావు? కలవలేదు, ఫోన్లో మాట్లాడాను అంతే. సార్, నాకు పాత విషయాలు జ్ఞాపకం వచ్చి మళ్ళీ పాత పిల్లగా మారడానికి ఇదే కరెక్ట్ టైం అనుకుంటాను. మీరేమంటారు? కరెక్ట్. అందుకు నేను ఏర్పాటు చేస్తాను. నెక్స్ట్ టైం వాళ్ళతో బయటకు వెళ్ళేటప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేయి. నువ్వు పాత బిల్లాగా మారాలి, అది వాళ్ళు నమ్మాలి. అందుకు కావలసిన సందర్భం నేను ఏర్పాటు చేస్తాను. నువ్వు వెళ్ళు. యు గుడ్, వెరీ గుడ్. సరే, ఇక్కడి నుంచి ఎలా వెళ్తారు? ఎలా వచ్చానో అలాగే వెళ్తాను. ఓకే. కానీ అర్జెంట్ అని ఎవరైనా లోపలికి వచ్చి మిమ్మల్ని చూసారంటే ఏమైపోయినా మాయమైపోయారా?